ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ సైన్స్ అండ్ సైన్స్ అనే ఈ కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. ఎప్పటిలాగా మన ప్రియ సహోదరులు రూబెన్ వచ్చి ఉన్నారు. గతసారి మనం ఆయన అనేక ప్రశ్నలు అడిగాము, ఎంతో తేటగా విపులంగా జవాబు చెప్పారు. ఈరోజు కూడా దాని కొనసాగింపుగా ఈ Q&A భాగాన్ని మనం కొనసాగిస్తున్నాం. ఈరోజు కూడా ఆయన అడగటానికి అనేక ప్రశ్నలున్నాయి. రండి మనం ప్రశ్నల్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ ఫర్ యువర్ కమింగ్. మీరు రావడం మాకు ఎంతో సంతోషం. ఎప్పుడు మీరే థ్యాంక్స్ ఫర్ ఇన్విటేషన్ అని చెప్తుంటారు. ఈరోజు మేము చెప్తున్నాం, మీరు రావడం ఎంతో ప్రయోజనకరంగా ఉంది, అనేకులకు ప్రయోజనకరంగా ఉంది. ఇప్పుడు మొదటి ప్రశ్న నేను ఏది అడగదలుస్తున్నానంటే, పోయిన ఎపిసోడ్లో మనం నమ్మకానికి ఆధారాన్ని గురించి మాట్లాడుకున్నాం. నమ్మకమే అన్నిటికీ ఆధారమై ఉందని చెప్పి. ఇప్పుడు నమ్మకం అంటే అన్నిటినీ నమ్మగలమా, అన్ని నమ్మకాలు ఒకటే సూచిస్తున్నాయా అన్నప్పుడు కొన్ని మనమే చూస్తున్నాం, కొన్ని మూఢనమ్మకాలనేవి ఉన్నాయి. ఈ నమ్మకానికి మూఢనమ్మకాలకు ఉన్న డిఫరెన్స్ అది కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన దగ్గరే కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయని చూస్తూ ఉన్నాం. ఆ సైన్స్లోనూ మూఢనమ్మకం ఉంది. గత కార్యక్రమంలో దాని గురించి కొంత చూసాం. దాన్ని కొంత డీటెయిల్గా చెప్తే బాగుంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ కొనసాగింపు కూడా మరి ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అదేలాగా మీ యొక్క ఇన్విటేషన్కి మరొకసారి థ్యాంక్స్. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం మాట్లాడుకున్నామంటే, ఆ నమ్మకమే జీవితం యొక్క ఆధారం, అస్థివారమై ఉంది, అస్థివారంగా ఉంది. ఈ మానవ జాతి యొక్క ఆధారమే నమ్మకం. కానీ ఈ సైంటిఫిక్ కమ్యూనిటీను, ఈ ఎవల్యూషన్ ప్రీచ్ చేసే ఈ ప్రజలను నమ్మకం అన్నది మనుషునికి ఏదో ఒక అన్యకార్యముగా వీరు చూపిస్తున్నారు. అది కాదనటానికే ఒక 6-7 ఉదాహరణలను మనం చూశాం. ఇప్పుడు దేవుడు మన డిజైన్ని ఎలా సృష్టించాడని చూశాం. ఫస్ట్ ఒకరు బిలీవ్ చేయాలి, తర్వాత పని చేయాలి, అటు తర్వాత సక్సెస్ దొరుకుతుంది. ఇదే అన్నిటిలోనూ అప్లై అవుతుంది. విశ్వాసము, క్రియ, ఫలం. ఇదే మరి స్పిరిచువాలిటీకి మాత్రమే కాదు, జీవితంలో మనం ఏది చేసినా ఈ యొక్క 3 స్టెప్స్లోని వీటన్నిటిని చూడగలము. అదే వీళ్ళకి చెప్పాలంటే నమ్మకము, పని, విజయం ఇలాగే వేరు చేయగలం. సో ఇప్పుడు ఇందులో మరొక ప్రశ్న ఏది వస్తుందంటే, ఇప్పుడు మూఢనమ్మకం అనేది ఉందే. ఇప్పుడు పరిణామ సిద్ధాంతాన్ని మనము గత వారం చూసినప్పుడు ఆ ఎవల్యూషన్ థియరీ అన్నది మూఢనమ్మకం అన్నది మనం చూస్తున్నాం. ఈ విధంగా మతాల్లోనూ మూఢనమ్మకాలున్నాయి. అప్పుడు అందులో ఎలాగ 3 స్టెప్పులు ఉన్నాయో అదేలాగే ఇందులోనూ 3 స్టెప్పులు ఉన్నాయి. ఒకటొచ్చి ఫ్యాక్ట్. దానికంటే పైనే మనకి ఫెయిత్ అనేది ఉండాలి. ఫెయిత్ రెండవది. తర్వాత మూడవది ఫీలింగ్స్. ఫ్యాక్ట్, ఫెయిత్, ఫీలింగ్స్. 3F. ఓకే. ఇప్పుడు మీరు ఫ్యాక్ట్ అనేటువంటిదే మనము టెస్ట్ చేయగలము. టెస్ట్ చేయలేనిటువంటి ఒక విషయం అంతటిలోనూ టెస్టే చేయలేని పక్షమున అది ఫ్యాక్ట్ అయ్యే అవకాశం లేదు. నిజమైనదిగా ఉంటేనే చేయగలం. నిజంగా లేకపోతే అక్కడ పరిశోధించడానికి ఏమీ లేదు. కరెక్ట్. మరొక విధంగా చెప్పాలంటే పరిశోధించగలిగితేనే అది నిజమై ఉంటుంది. ఓకే. ఇప్పుడు మూఢనమ్మకానికి, ఒట్టి నమ్మకానికి ఒక వ్యత్యాసం ఏంటంటే, మనం 3 స్టెప్పులు చూసాం కదండి. ఫ్యాక్ట్, ఫెయిత్, ఫీలింగ్స్. ఈ 3 అందులో ఉండవు, లేక ఈ సీక్వెన్స్లో ఉండవు, లేదా ఏదైనా మిస్ అవుతుంది. ఇంకా కొంత విడమర్చి చెప్పండి. ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. సరే. ఈ యొక్క బిబ్లికల్ వ్యూలో నేను నమ్ముతున్నాను, బైబిల్ని నమ్ముతున్నా. బైబిల్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్ అని చూస్తే 200% బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్. ఒకే ఒక ఉదాహరణను చూద్దాము. యేసుక్రీస్తు మనిషిగా వచ్చాడు. ఈయన రాలేదని 700 కోట్లలో ఎవరైనా ఒక్కరు చెప్పగలరా? యేసు రాలేదని చెప్పి ఒక్కరు కూడా చెప్పలేదు. ఆయన నమ్ముతున్నారో లేదో అది రెండవ సమస్య. రాలేదని ఎవరైనా ఒక్కరు చెప్పగలరా? ఆయన్ని దేవునిగా నమ్ముతున్నారో లేదో, వచ్చాడన్నది కన్ఫర్మ్గా నమ్ముతున్నారు. ఫ్యాక్ట్ అన్నందుకు సెట్ అయిందండి, సెట్ అయిపోయింది. దీని మీద నమ్మకాన్ని ఉంచుతున్నాం. ఆయన అంగీకరిస్తున్నాను. అంగీకరించినప్పుడు అటు తర్వాత దాని ఫలితాన్ని ఫీల్ చేస్తున్నా. దీనికి సాక్ష్యం చెప్పడానికి 1,00,000 మంది ఉంటారు. చిన్న దిద్దుబాటు, కోట్ల లెక్కలో ఉంటారు. కరెక్ట్. సో ఈ విశ్వాసాన్ని టెస్ట్ చేసి చూడగలుగుతున్నాం. దాని బయలుబాటు ఒకరికి స్వస్థత కలుగుతుంది, ఒకరి జీవితంలో మార్పునిస్తుంది. ఇలా వేల విషయాలు చెప్పచ్చు. ఫ్యాక్ట్. మీరు చెప్పింది ఫ్యాక్ట్ అంటున్నా. సో బేసిక్గా మన విశ్వాసాన్ని ఫ్యాక్ట్ పైన పెడుతున్నప్పుడు దాన్ని మనం నిజ విశ్వాసం అంటున్నాం, లేక నిజమైన ఒక విశ్వాసం అంటున్నాం, లేక నిజ నమ్మకం అంటున్నాం. ఓకే. ఇది ఒక కట్టుకథ పైన ఉంచినప్పుడు అది మూఢనమ్మకం అంటున్నాం, లేక ఈ సైంటిఫిక్గా చెప్తున్న మూఢనమ్మకాల్లోనూ కొందరుంచుతున్నప్పుడు అది అబద్ధమని చెప్తున్నాం. ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది బ్రదర్, ఈజీగా అర్థమవుతుందండి. సో ఈ ఆధారంగానే మనము
నిజ నమ్మకాన్ని మూఢనమ్మకాన్ని వేరు చేసి చూస్తున్నాం. ఇప్పుడు మీరు ముందుగానే చెప్పినట్టుగా ఆ పరిణామ సిద్ధాంతం అన్నది మూఢనమ్మకం. ట్రూ. ట్రూ. ఎందుకంటే వారిదే ఫ్యాక్టే లేదు. అసంప్షన్గానే ఉన్నాయి అన్ని అది కూడా. కూడా అసంప్షనే. ఎందుకంటే అమీబా ఏర్పడటానికైనా ఫ్యాక్ట్ వారి దగ్గర లేదు. చివరికి కోతి నుండి మనిషి వచ్చాడన్నందుకు ఫ్యాక్ట్ కూడా వారి దగ్గర వారి లేదు. దగ్గర కానీ దాని మీద వారికి నమ్మకం ఉంటుంది. నిజంగానే చెప్పాలంటే దేవుణ్ణి నమ్మేదే ఒక నమ్మకం, ఇదైతే మూఢనమ్మకం. ఎగ్జాక్ట్గా. ఇప్పుడు వాళ్ళు దీని నమ్మకంగాను, మనం దేవుణ్ణి నమ్మేటువంటిది ఒక మూఢనమ్మకంగా వాళ్ళు అటువంటి బింబాన్ని చూపిస్తున్నారు. మరొక బ్రాండ్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఓకే. ఆ బ్రాండే ఉంటుంది కానీ లోన ఏముండదు. లోనేముండదు. ఓకే. ఓకే. అప్పుడు దేవుడు ఎలాగ బయలుపడగలడంటే, మనకు తెలుసు ఒక మనిషి దేవుని వెదకేప్పుడు బయలుపడుతున్నాడు. వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. ఇర్మియాలో చూడగలము, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడలా మీరు నన్ను కనుగొందురు. మన ప్రజలేం అడుగుతున్నారు, ఫస్ట్ చూపించండి, ఆ తర్వాత మేము వెదుగుతాం, అటు తర్వాత నమ్ముతామని ఇదొక ఆర్గ్యుమెంట్గా పెడుతున్నారే గాని, బట్ ఈ ఆర్గ్యుమెంట్ ఇల్లాజికల్ అని గత వారం చూశాం. చూసిన తర్వాత ఎందుకు వెదకాలి? పనేలేదే. కనబడని ఒక విషయాన్ని కనిపెట్టాలని వెదుకుతాము. డబ్బును ఇంటిలో పోగొట్టుకున్నామంటే అది వెదకి కనిపెట్టాలి. టేబుల్ మీద ఉన్న డబ్బుని మనం ఎందుకు వెదకి చూడాలి? అవునా? కరెక్ట్. రైట్. అదే మనం గత వారం చూసాం. అదే గత ఎపిసోడ్లో చూసాం. మంచిగా ఒక జోవియల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే, దేవుడు మన్నాని ఆకాశం నుండి కురిపించాడు. చాలా కాలం నేనేమనుకున్నానంటే, అది అలా పడినప్పుడు అట్లే తినేయచ్చు అనుకున్నాను. తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం బైబిల్ చదివినప్పుడు అర్థమైంది, సంఖ్యాకాండంలో చదవగలము, అది పై నుండి పడుతుంది, దంచి రొట్టి చేసి తినాలి. దానిని దంచి మెత్తగా చేసి రొట్టెలాగా చేసుకుని తినచ్చు. అవును. ప్రశ్న ఏంటంటే, పైనుండి ఆహారాన్ని వేయడం తెలిసిన దేవునికి రొట్టెగా వేయలేడా? ఈజీ. అవును. అయినా గాని పైనుండి ఆహారంగా పడినా గాని మనం ఒక పని చేయడానికి దేవుడు ఉంచాడు. నేను చేయవలసిన క్రియ నేను చేస్తాను, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. నేను ఇందులో ఎంతో సంతోషంగా చూసేదేంటంటే, దేవుడు తన పనిలో నన్ను ఒక పార్ట్నర్గా చేర్చుకుంటున్నాడు. ఎంతటి విషయం, ఎంతటి అక్నాలెడ్జ్మెంట్ కాదా? అంటే గెలుపు తనకే ఉండాలి, వారు తమ సొంత పేరు బయటపడాలని ఆలోచిస్తూ ఉంటారు. హీరో కూడా పోస్టర్ వేసినప్పుడు అతని పోస్టర్ మాత్రమే వేయాలనుకుంటున్నాడు. బట్ ఈయన నాయక పనితనాన్ని ఎదురుచూడటం నాకది గర్వకారణం కదా. ఎగ్జాక్ట్గా చెప్పారు. నేనిప్పుడేమనుకుంటున్నానంటే, నేను ఆ పనే చేయను, ఆయనే నాకు బయలుపరచాలనేది మీరు చెప్తున్నట్టు వారు ఎక్స్ప్లెనేషన్లో ఉన్నారు కదా. అప్పుడు ఒక్కొక్క దానిలోనూ ఈ విధంగా ఒక పార్ట్ ఉండాలనేటువంటిది దేవుడు చేస్తున్నాడు. అందులో ఒకటి ఆయన వెదకడంలో నా పార్ట్ ఉండాలనుకుంటున్నాను. అవును, వెదకినప్పుడే కనిపెట్టగలం. మనం ఎటువంటి ఒక ఎఫర్ట్ కూడా చూపించకుండా ఆయనగా నిలిచి మాట్లాడాలంటే ఏది జరగదు. దీనికి పేరు నమ్మకం. కరెక్ట్. ఇప్పుడు సైన్స్ వచ్చి మనల్ని మూఢనమ్మకం అంటుంది, వెదక్కుండానే కనిపెట్టాలి, ఎటువంటి ఎఫర్టు పెట్టకుండా. ఎఫర్ట్ పెట్టకుండా మరి తెరిచి చూసినప్పుడు లోనున్నట్టుగా చెప్పాలనుకుంటుంది సైన్స్. ఓకే. అలా చెప్పడానికి ఆయన ఇష్టపడలా, ఎందుకంటే ఆయన డిజైన్ అలాగా. కానీ వీళ్ళు మిగతా వాటిలో అలాగ లేరనుకుంటున్నాను. కరెక్ట్. మిగతాది లోకంలో ఏ విషయంలోనూ రిజల్ట్ చూసి వర్క్ చేస్తానని చెప్పడం ఎక్కడ కూడా చూడము. ఇప్పుడు ఒక పిల్లవాడిని కూడా అలా చెప్పడం లేదు కదా. నువ్వు చదవనక్కర్లేదు, మొదట మార్క్ తీసుకో, తర్వాత దానికి తగినట్టుగా చదువుకోవచ్చని చెప్పడం లేదే. అవును, వీళ్ళకి ఆ జ్ఞానం ఉంది కదా, నువ్వు బాగా చదివితేనే కదా మార్క్ వస్తుంది, అలా నీ ఎఫర్ట్ పెడితేనే గాని రిజల్ట్ వస్తుంది. కరెక్ట్. వాళ్ళదే చెప్తున్నారు కదా. ఎగ్జాక్ట్. ఒక తండ్రి కొడుక్కి దుకాణాన్ని ఏర్పరిచి అతని కొడుకు ఇంట్లో నిద్రపోతుంటే ఎలా వ్యాపారం జరుగుతుంది, ఉదయాన్నే కొట్టు తెరువు, కష్టపడి పనిచేస్తేనే ఆదాయం ఉంటుందని చెప్పడం సహజం కదా. కరెక్ట్. ఇదే తండ్రి చెప్తాడు కదా. అప్పుడు దేవుని వెతికే విషయంలో ఏమి చేయను, కానీ దేవుడు నాకు బయలుపరచాలంటే ఎలాగా? ఆ విధంగానే మనం ఉన్నాం. దీన్ని ఎలా చూస్తున్నానంటే, మనిషిగా హృదయం యొక్క అరగన్స్ అనేదిగా అర్థం చేసుకోవాలి. ఓకే. ఎలా ఇశ్రాయేల్ ప్రజలకి ఆ అరగన్స్ అనేది ఉండిందో, అదే అరగన్స్ వేరొక దారిలో ఇప్పుడు బయటపడుతుంది. అలాగే అర్థం చేసుకోవాలి. ఎంతో చక్కటి ఉదాహరణ బ్రదర్. ఎక్సలెంట్. ప్రైజ్ గాడ్. ఓకే. తర్వాత ఈ యొక్క ఇంకొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈ సైన్స్ యాంగిల్లో దేవుణ్ణి ప్రూవ్ చేయగలమా? అవును, చాలా క్వశ్చన్స్ మన యొక్క వాట్సాప్ కానివ్వండి, లేక మన కామెంట్స్ కానివ్వండి, ఈమెయిల్ కానివ్వండి, అనేక ప్రశ్నలు అడిగారు. దాని యొక్క సారం, దాని ఎసెన్స్ చూస్తే సైంటిఫిక్గా గాడ్ని ప్రూవ్ చేయడం అన్నది ఒక ఎక్స్పెక్టేషన్. సైన్స్ నుంచుకుని దేవుని మీరు ప్రూవ్ చేయాలి అనేది ఈరోజు ప్రజలు అడుగుతున్న విషయం. ఓకే. ఇప్పుడు ఈ ప్రశ్నకును ఎగ్జాక్ట్గా అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు, కానీ దానికి ఇంట్రొడక్షన్గా ఈ ప్రశ్నను వివరించి చెప్పచ్చు. ఆ తర్వాత థింక్ చేసి
రానివ్వండి. నాకు నచ్చింది ఏంటంటే పోయిన ఎపిసోడ్లో మీరు ఈ మాట చెప్పారు. మొదటిగా ప్రశ్నను క్లియర్ చేద్దాం, తరువాత జవాబుకి వెళ్దాం. అవునండి. వెరీ గుడ్. ఇప్పుడు మీరు చెప్పండి. ఓకే. సైన్స్ అంటే ఏంటి, దాని తన్మయం ఏంటి, అది అర్థం చేసుకోవాలి. తర్వాత దేవుడు అన్నది ఎవరు, అది అర్థం చేసుకోవాలి. మీరు తెర మీద చూస్తున్నట్టు బ్రిటానికాలో ఆ పుస్తకములో సైన్స్ను గురించి ఒక డెఫినేషన్ ఇచ్చారు. సైన్స్ ఏ సిస్టమ్ ఆఫ్ నాలెడ్జ్ దట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద ఫిజికల్ వరల్డ్. అలా ఈ సైంటిఫిక్ నాలెడ్జెస్ లేక సైన్స్ ద్వారా లోకాన్ని చూసి తెలుసుకునేది ఏంటంటే, ఈ భూమికైన విషయాలు లేక ఈ కాస్మోస్, ఈ ప్రపంచానికైన విషయాలు, ఇవేవి కూడా స్పిరిచువల్ బీయింగ్కి అప్లై కాదు. ఇన్ అదర్ హ్యాండ్ దేవుడు అన్నది ఎవరంటే ప్రైమరీలీ ఆయన ఒక స్పిరిట్ బీయింగ్, ఆత్మ సంబంధమైన బీయింగ్. హ్యూమన్గా రాగలడంటే డెఫినెట్గా రాగలడు. అదే యేసుక్రీస్తు బయలుబాటుగా చూస్తున్నాం. ఈరోజు ఆయన మనిషిలాగా మారగలడంటే అది సాధ్యం. అయితే బేసిక్గా ఆయన ఒక స్పిరిచువల్ బీయింగ్. వీరికి ఇంకా కొంత తేటపరచగలమా? ఆ, ఒక ఉదాహరణగా, ఇప్పుడు నాకు కనబడుతున్నవన్నీ కూడా ఫిజికల్ కార్యములు. కరెక్ట్. కాస్మోస్ ఇటువంటి విషయాలన్నీ కూడా ఫిజికల్ కార్యములు. నాకు కనబడని మరొక ప్రపంచంలో దేవుడు ఉన్నాడు. స్పిరిచువల్ వరల్డ్. దానికి పేరు స్పిరిచువల్ వరల్డ్. అవును. ఇప్పుడు నాకు కనబడుతున్న ఈ ప్రపంచం, ఇది సైన్స్ లాని ఆధారం చేసుకుని ఉంది. సైన్స్ దీనికి ఒక లా ఫామ్ చేసి ఉంచింది. నేను ఈ లాని ఆధారం చేసుకుని ఆ ప్రపంచంలో అంటే స్పిరిట్ వరల్డ్లో ఉన్న దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాం. అవును. నాకు మరొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫిజిక్స్ని మనం 2 మేజర్ డివిజన్గా వేరు చేయొచ్చు. ఓకే. ఒకటి క్లాసికల్ ఫిజిక్స్ అంటారు. ఈ క్లాసికల్ ఫిజిక్స్ని ఒక జనరల్ నోట్గా న్యూటోనియన్ ఫిజిక్స్ అంటారు. మరొకటి వచ్చి క్వాంటమ్ ఫిజిక్స్. ఓకే. ఈ 20వ శతాబ్దం, ఈ 1900 సంవత్సరాల కాలంలోనే ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనే కొత్త కార్యమే మనిషి కంటికి కనబడదు. క్వాంటమ్ ఫిజిక్స్ అంటే పార్టికల్ లెవెల్లో ఉండే ఫిజిక్స్. ఈ ఎంతో ఆటమ్ చిన్నగా కంటికి కనబడని. తెలియని. ఓకే. ఈ లెవెల్లో చదివే విషయమే క్వాంటమ్ ఫిజిక్స్. ఇందులో ఏంటంటే బేసిక్ ఫిజికల్ లాస్ అని మన స్కూల్లో చదువుంటాం. లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంది, లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటీ ఉంది, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఉంది. ఈ విధంగా అనేక లాస్ ఉన్నాయి. ఇందులో న్యూటన్స్ ఎన్నో లా, ఈ లా, ఆ లా చాలా ఉంటాయి. న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అని చదివి ఉంటాం. ఇందులో ఏ లా కూడా క్వాంటమ్ లెవెల్లో ఉండే క్యాల్కులేషన్కి అప్లై కాదు. ఓకే. ఇది క్రొత్త మెసేజ్ బ్రదర్, ప్రజలకు ఇది క్రొత్త విషయం. ఓకే. ఈ క్యాల్కులేషన్ని ఉంచుకొని మనం క్వాంటమ్ ఫిజిక్స్ని అర్థం చేసుకోవాలనుకుంటే అన్ని తప్పైన రిజల్టే వస్తాయి. క్లాసికల్ ఫిజిక్స్ లాని క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క లాని కలపలేం. ఇది దానికి అప్లికబుల్ కాదు. అవ్వదు. దీన్ని అప్లై చేసి దాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే క్యాలిక్యులేషనే తప్పవుతుంది. రైట్. లా ఆఫ్ థర్మోడైనమిక్స్ బేస్లో ఉన్న లాని ఉంచుకొని మీరు క్వాంటమ్ ఫిజిక్స్ E=mc² కదా, అది వన్ ఆఫ్ ది క్వాంటమ్ లెవెల్లో ఉండేటువంటి లా. అది అక్కడి E=mc²ను ఇక్కడ ఉన్నటువంటి లా ఆఫ్ థర్మోడైనమిక్స్, లా ఆఫ్ గ్రావిటీ, వీటిని ఉంచుకుని అవి అర్థం చేసుకోవాలంటే అది కుదరదు. అలాగా చూస్తే దాని యొక్క పేరు ఇర్రేషనల్ అని చెప్తారు. ఓకే. ఇప్పుడు చెప్పినంత వరకు అర్థం చేసుకుంటే ఈ లాని ఉంచుకొని ఆకాశము భూమిని కలుగజేసిన దేవుని అర్థం చేసుకోవాలంటే జస్ట్ ప్రైమరీలీ రాంగ్. ఎగ్జాక్ట్లీ. ఓకే. మరొక చిన్న ఎగ్జాంపుల్, ఫిజిక్స్లో ఒక ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అని చదువుంటాం. ఒక వస్తువు రెస్ట్లో ఉంది, దానికి ఎటువంటి ఫోర్స్ ఇవ్వకుండా అట్లే వదిలేస్తే చూడండి, మొదటి క్షణంలోనే దీని వెలాసిటీ, స్పీడ్ని మనం వెలాసిటీ అంటాం కదండి, దీని స్పీడ్ చూస్తే 9.8 మీటర్ పర్ సెకండ్గా ఉంటుంది. ఓకే. రెండవ సెకండ్ చేరుకున్నప్పుడు ఎక్కువ అవుతుంది, 18 వరకు. ఆ విధంగా అన్ని మీటర్లు అవుతుంది. సో ఇలాగా దీన్ని డిఫైన్ చేసి ఉంచిన మేధావి ఎవరంటే దేవుడు అని అంటున్నాం. ఓకే. దీన్ని అర్థం చేసుకుని దీన్ని కలుగు చేసిన వాడిని అర్థం చేసుకోవాలనుకుంటే జస్ట్ టెక్నికలీ రాంగ్. అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. కంప్యూటర్లో ఉండేటువంటిదైనా మైక్రోసాఫ్ట్ను ఈ ప్రోగ్రామ్స్ అన్నీ సామాన్యులు అర్థం చేసుకోవాలంటే ఎంత డిఫరెన్స్. కరెక్ట్. అవునా. ఇది మరొకటి సంబంధించిన లా. ఇటువైపు వేరొక బీపీ, షుగర్ ఇటువంటివి ఉన్నాయి, విషయాలు బయాలజికల్ సంబంధించిన విషయాలు. సంబంధించాడు. ఇటువైపు పూర్తిగా ఎలక్ట్రానిక్ సంబంధించిన విషయాలు. ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన విషయాన్ని లాని ఉంచుకొని బయాలజికల్ సంబంధించిన లాని అర్థం చేసుకోవాలంటే అది ఎలాగ ఉంటుంది? ఎగ్జాక్ట్గా చెప్పారు, చక్కగా అది ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. సో దీని మూలంగా ఏం చెప్పదలుస్తున్నామంటే, సైంటిఫిక్గా దేవుని అర్థం చేసుకోలేమని చెప్పడం లేదు. ఓకే. మనం నమ్మడానికి ఎన్ని ఎవిడెన్సెస్ కావాలో అందులకు 200% ఆఫ్ ఎవిడెన్స్ బైబిల్లో ఉంది. దేవుని సంపూర్ణతను నేను తెలుసుకోవాలనుకుంటే జస్ట్ టెక్నికలీ రాంగ్.
దేవుడు అంత చిన్నవాడు కాదు, సైన్స్ అంత పెద్దది కూడా సైన్స్ కాదు. పెద్దది కాదు. సైన్స్ నుంచుకుని దేవుని యొక్క ఒక భాగాన్ని నేను చూడగలను. ఈ సైన్స్ వల్ల ఎంత అర్థం చేసుకోగలనో అంతే అంత అర్థం. అర్థం చేసుకోగలం. అయితే దేవుని యొక్క సంపూర్ణతను సైన్స్ వల్ల చూపించలేదు, డెఫినెట్గా కుదరదు. కుదరదు. ఓకే, ఓకే, ఓకే. మంచి ఉదాహరణ ఏదైనా చెప్తే బాగుంటుంది, ఎందుకంటే అవి మాకెంతో ప్లస్ పాయింట్గా ఉంటుంది. ఎందుకంటే ప్రజలకి ఈ ఉదాహరణ ద్వారా ఈజీగా అర్థమవుతుంది, అవును, అది ఈజీగా రీచ్ అవుతుంది. అవును. అందువల్ల దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్తే బాగుంటుంది మాకు. షూర్. తర్వాత మీరు ఉదాహరణ అడుగుతున్నారు, మరొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఒక ప్రత్యేక సమయంలో, ఒక ప్రత్యేక స్థలంలో, నేను ఒక ప్రత్యేకమైన మనస్థితిలోనే ఉండగలను. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, నేను ఇక్కడ వచ్చి కూర్చుని ఉన్నాను, నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇంతే నేను చేయగలను. ఒకటి, ఒక మనిషి సంతోషంగా ఉండగలడు, లేదా దిగులుగా ఉంటాడు, లేక కోపంగా ఉండగలడు. ఇలా ఏదైనా ఒకటి స్టేట్లోనే ఒక మనిషి ప్రత్యేకించి ఉండగలడు. దేవుడు అటువంటి వాడు కాడు. ఈస్ ఎ ట్రాన్స్ డైమెన్షనల్ బీయింగ్ ఆర్ హైపర్ డైమెన్షన్ బీయింగ్ అని చెప్పగలం. ఓకే, ఒకే సమయంలో 1,00,000 మందితో 1,00,000 విధాలుగా మాట్లాడతాడు. ఒకేసారి ఒకే సమయంలో 1,00,000 మందితో, ఆ 1,00,000 మందితో 1,00,000 మందితో 1,00,000 విధాలుగా మాట్లాడగలడు. ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఎలాగంటే, మనలో ఒక సేవకుడు దేవుడు ప్రేమగలవాడని చెప్తున్నాడు, మరొక సేవకుడు దేవుడు కోపగించేవాడు అంటున్నాడు. రెండు కాంట్రడిక్ట్ అవుతున్నాయే అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఈ అద్దం ఉందనుకోండి, ఇందులోకి మీరు చూస్తున్నారు, అవును, ఈ ప్లేస్ చూస్తున్నారు. అక్కడేం కనబడుతుంది? అక్కడ దానికి నేరుగా ఉన్నటువంటి మరి స్టూడియోలో ఉన్న కొన్ని విషయాలు కొన్ని కనబడుతున్నాయి. విషయాలు కనబడుతున్నాయి. నాకు అదే ప్లేస్ చూస్తున్నప్పుడు మీ చొక్కా కలర్ కనబడుతుంది. ఆ యాంగిల్ నుండి ఇటువైపు కనబడి. అవును, ఓకే, ఓకే. దీనికి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఉంది. ఆ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారం కనబడుతుంది. ఇప్పుడు మీకు ఒక విషయం అందులో చూసినప్పుడు కనబడింది, నేను అదే స్థలంలో చూస్తే మరొకటి కనబడింది. రెండిట్లో ఏది నిజం? రెండూ నిజమే. రెండూ అదే స్థలంలో నిజం. మీరు యోచించండి, ఒక 10 రూపాయల అద్దానికి ఈ ప్రాపర్టీ ఉన్నట్టయితే, ఇలా ఉన్నట్టయితే, ఇలా ఉన్నట్టయితే, ఒక ట్రాన్సెండెంట్ బీయింగ్, దానితో కలిపి ఇన్ఫినిట్ బీయింగ్ ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన ఉనికికి కొలత లేదు, ఆరంభము లేదు, ముగింపు లేదు. ఉండదంటారా? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ప్రోగ్రామ్ని 1,00,00,000 టీవీలలో ఒకేసారి చూపించాలి అనుకుంటున్నారు. కరెక్ట్. ఒక ప్రోగ్రాం 1,00,00,000 మంది చూడాలని ఒక ఛానల్ అనుకుంటుంది. మన ప్రోగ్రాము 1,00,00,000 మంది చూడాలి అని అనుకుంటున్నారు. అయితే వీళ్ళిది చేయడము ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత టెక్నాలజీ యూజ్ చేసి చేయగలుగుతున్నారు, అందులోనూ ఫెయిల్యూస్ అవుతున్నారు వీళ్ళు. అయితే దేవుడు 1,00,00,000 మంది ఇండ్లలో, కోట్లాది మందికి, కోట్ల మంది ఇండ్లలో కోట్ల ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాడు. అదిను, ఆయనకి అది ఏమాత్రం కష్టం ఏమీ లేదు ఆయనకి. వీళ్ళ వల్లే ఇది సాధ్యమంటే ఆయన వల్ల ఎంత సాధ్యం? ఎంత చేయగలడు? అమేజింగ్. సో ఇది చూసినట్లయితే మనము విజ్ఞానపూరితంగా మరి గాడ్ని డిఫెండ్ చేయడం అన్నది, ఆయన పూర్ణత చూపించడం అనేది అదొక తప్పైన ప్రశ్నగా నేను చూస్తున్నాను. తప్పైన ప్రశ్న అనేకంటే ఆ థింకింగ్ అంతగా సరి అని మనం చెప్పలేం. ఒక ఎల్కేజీలో స్కూల్లో చేర్చిన ఒక అబ్బాయి దగ్గర మీరు ఒక మెడికల్ బుక్లో ఏదో రిజల్ట్ అడిగినట్టుగా ఉంది. కరెక్ట్, అదేదో డిఎన్ఏ సంబంధించిన విషయాన్ని అడిగినట్టుగా, ఆ చార్ట్ గురించి ఏదో అడిగినట్టుగా ఉంది. కరెక్ట్. ఓకే, అంతటి ఒక పర్సన్ని మనం సాధారణంగా అనుకుంటున్నాం, మనం అర్థం చేసుకునే తీరులోనే తప్పుగా నేను చూస్తున్నా. అందులో నేను సంతోషపడే విషయం ఏంటంటే, ఆయనను అర్థం చేసుకోగలిగిన ఒక కెపాసిటీ అయినా ఒక అందులకు ఆయనను అర్థం చేసుకునే జ్ఞానాన్నైనా కొంత ఇస్తున్నాడే, అది ఎంతటి ఆశీర్వాదమై ఉందో చూడండి. ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఓకే, చాలా సంతోషం. ఇప్పుడు దీనికి మరొక ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే, ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ఈ రూమ్ని నేను అడుగుల్లో కొలతేయాలి. 10 అడుగులు 20 అడుగులు అని చెప్తాం. ఇదే ఒక ప్రక్కన ఊరికి వెళ్ళాలంటే కిలోమీటర్లో చెప్తాం. ఇక్కడ నుండి మరి ప్రక్క ఊరికి వెళ్ళాలంటే 20 లేక 30 కిలోమీటర్లు చెప్తాం. ఇదే ఆకాశంలోకి మెషర్ చేయాలి. దానికి యూజ్ చేసే పదము లైట్ ఇయర్. లైట్ ఒక సంవత్సరానికి ఎంత ట్రావెల్ చేయగలదో అదే ఒక లైట్ ఇయర్. మనకి లైట్ యొక్క స్పీడ్ తెలుసు, అది కాన్స్టెంట్, అప్రాక్సిమేట్లీ 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్. ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు వెళ్తుంది. ఆ లైట్ 365 రోజులు ట్రావెల్ చేస్తే అది ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో
అప్రాక్సిమేట్గా 9.4 లక్షల కిలోమీటర్లు వెళ్తుంది. ఆ విధంగా 1 లక్ష లైట్ ఇయర్ 2 లక్షల లైట్ ఇయర్స్ అని దూరం ఉంటుంది. మ్, ఆ, ఇది ఎలా యూజ్ చేస్తున్నాం? 1 అడుగు స్కేల్తో మెషర్ చేయాలనుకుంటే ఈ లైట్ ఇయర్ ట్రావెల్ చేసేటువంటిది ఈ అడుగు స్కేల్తో ఒక లెక్క కొలత వేస్తుంటే వేయాలని చెప్తే ఇదేదో మనిషి ఆరంభము నుండి అంతవరకు లెక్కపెట్టనేం కాదు. కొలత వేయలేరు. ఆదాము నుండి ఈనాటి వరకు. ఆదాము నుండి ముగింపు వరకు ఓకే. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరును ఒక్కో అడుగు మెషర్ చేసినా ఇది మెషర్ చేసి ముగించలేం. ఓకే. అండ్ గాడ్ ఇస్ అన్ ఇన్ఫినిట్ బీయింగ్. ఎంతైనా మనం వాడి ఈ అడుగు స్కేల్తో లెక్క వేస్తే ధారాళంగా మన లైఫ్ టైం అంతా మెషర్ చేస్తూనే ఉండొచ్చు. అది అట్లే వెళుతూ ఉంటుంది. అయితే కొన్ని విషయాల్ని దేనితో అది కొలత వేసేదిగా ఉండాలి వాటితో మీరు చెప్పేది కరెక్ట్ కదా. ఒక విషయాన్ని మరొక కార్యముతో లెక్క వేసినప్పుడు అది ఒకటి తప్పవుతుంది, లేకపోతే లెక్కవేయని స్థాయిలో ఉంటుంది. ఇక ఎప్పుడయ్యా ముగిస్తారు అన్నట్టు అవుతుంది. బియ్యం ఒక గోతంలో వేసి 5-10 కిలోలని తూకం వేయాలి. గింజలు లెక్క పెడుతుంటే లెక్కిస్తూ ఉండొచ్చు. అవును కదా. ఇప్పుడు ఆ విధంగా నేను సైన్స్ అనే ఒక తక్కువ మెషర్మెంట్ పెట్టుకుని నేను ఒక గొప్ప క్వాంటిటీ ఇన్ఫినిట్ గాడ్ని కొలతేయాలని చూస్తున్నా. అది స్పిరిట్ బీయింగ్ ఆయన స్పిరిట్ బీయింగ్, నేను ఫిజికల్ బీయింగ్గా ఉంటూ మెషర్ చేయాలనుకుంటున్నాను. మొదట మీరు చెప్పినట్టుగా ఈ సైన్స్లో దేవుణ్ణి చూపించమనడమే తప్పు. ఇన్ ఎసెన్స్ తప్పే. అయితే సైన్స్ వల్ల ఏ స్థాయికి కనిపెట్టగలదో ఆ గింజలు లెక్క పెట్టచ్చు. ఏదో ఒక పిడికెడంతంటే పర్వాలేదు, చేయగలం. ఆ స్థాయికి కొలత వేయచ్చు అన్నట్టుగా సైన్స్ ఉంచుకుని ఏ స్థాయికి దేవుణ్ణి మెషర్ చేయగలరో మెషర్ చేయండి. నమ్మే స్థాయికి 200% ఎవిడెన్స్ ఉంది. ఈ క్వాంటిటీ అయినా చిన్న మెదడు పెట్టుకుని మీ వల్ల ఎంత కనిపెట్టగలరో కనిపెట్టండి. అందుకు కావలసినంత ఎవిడెన్స్ బైబిల్లో ఉంది. అందులోకైనా ఒక ఎవిడెన్స్కి 100% కాదు 200% బైబిల్లో దేవుడిచ్చాడు. ఓకే, రైట్. అర్థమయ్యేట్టుగా చెప్పారు. తరువాత మనం మరొకటి అర్థం చేసుకోవాల్సింది, సైన్స్ అన్నది ఇన్ఫాలబుల్ కాదు. క్రింద పడదనే విషయం సైన్స్ కాదు. ఓకే, అంటే 100% సక్సెస్ అనేది కాదు. 100% సక్సెస్ కాదు. ఓకే, అందులోనూ ఫెయిల్యూర్స్ వచ్చాయి. అందులో చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూడాలంటే ఆ వాక్యం చెప్తుంది, కీర్తనలు 136:6లో ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. నాకు ఈ యొక్క వాక్యం మీద ఒక ప్రశ్న కలిగింది. కొన్ని సంవత్సరాల క్రితం నీళ్లు భూమి బయట ఉంది కదా, నీళ్ల మీద భూమి ఎక్కడ పరిచాడు? నా విశ్వాసాన్ని కదిలించే విషయం కాదు. అయినా ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ అలాగుంచండి, మనం మరలా లోనికి వద్దాం. యాక్చువల్గా ఈ వాక్యము వారికి ఎలాగ అర్థమై ఉంటుందని నేను చెప్తాను. మొదట ఈ వాక్యాన్ని గురించి అర్థం చేసుకున్నది చెప్తా. నీళ్ల మీద భూమిని పరిచినవాడని ఉంది కదా, నిన్ను చదివేప్పుడే నేను ఎలాగ ఆలోచించానంటే భూమి మీద నీళ్లను పరిచిన వాడిని స్తుతించుడి అనేదే డిఫాల్ట్గా నా మైండ్ తీసుకుంది. అలాగే చాలామంది చదువుంటారేమో. అలాగే చాలామంది చదువుంటారు. ఏంటి కారణం అంటే భూమి మీద నీళ్లు పరిచి ఉన్నాయి కదా. అవును, చదివినప్పుడే నా మైండ్ అలా అర్థం చేసుకుంది. నీళ్లు అలా పరిచి ఉండడం, అందువల్ల నాకు ఆ క్వశ్చనే రాలేదు. నీళ్ల మీద భూమిని పరిచిన వాని కృప నిరంతరం ఉండును అంటే క్వశ్చన్ ఏర్పడేది. సరే. ఆ నీళ్ల మీద భూమి అంటున్నాడేంటి? భూమి మీద నీళ్లు నేను చదివేప్పుడు అనిపించలేదు. భూమి మీద నీళ్లు అన్నది నా మైండ్ తీసుకుంది. ఇప్పుడు వీళ్ళు కూడా ఆ వాక్యాన్ని బాగా లోతుగా చదవండి. నీళ్ల మీద భూమి ఉంది. అవునండి. ఓకే, సో ఇప్పుడు ఈ వాక్యం నుండి క్వశ్చన్ కలిగింది, అది ఎలాగ నీళ్ల మీద మరి దేవుడు భూమిని పరిచాడు? బయటే కదా నీళ్లున్నాయి. అయితే 2024 ఈ సంవత్సరంలో కనిపెడుతున్నారు, భూమి లోపల 700 కిలోమీటర్ల లోతులో బయటుండే నీళ్ల కంటే 3 రెట్లు లోపల నీళ్లున్నాయి. అంటే భూమి మీద ఉన్న నీళ్ల కంటే భూమిలో ఉండే అన్ని ఓషన్స్ యొక్క నీళ్లు చేరి అలా 300% నీళ్లు భూమి క్రింద భాగంలో ఉందని చెప్తున్నారు. ఇప్పుడు 2024 70% ఆఫ్ వాటర్ అని చెప్తుంటారు కదా. భూమిపైన ఉన్నటువంటిది 70% వాటర్ కదా. అవును, ఆ విధంగా 3 రెట్లు ఉందన్నమాట. అలాగా లోన 3% ఉంది. The water is present in a rock known as ringwoodite. And do you know how big this ocean is? About 3 times the volume of all the planet's oceans combined. So if you take all of the Earth's oceans and triple them, that is the amount of water discovered inside the Earth. ఇలాగుంటున్నప్పుడు నేనేం చెప్పదలుస్తున్నానంటే, ఇప్పుడు ఈ వాక్యం ముందుగా చదివిన వారు ఏమర్థం చేసుకుని ఉంటారు? ఇది ఎలాగండి సాధ్యం? సాధ్యం కాదని చెప్పేవారు లేదు, సైంటిఫిక్ ప్రూవ్ కాలేదంటారు. భూమికి అడుగున లావా ఉంది, మోల్టన్ లావా ఉంది, అగ్నిపర్వతమే ఉందని అనుకుంటున్నాం. ఇప్పుడు చెప్తున్నాం లోన నీళ్లున్నాయని. అదే సైన్స్ చెప్తుంది. అదే సైన్స్ చెప్తోంది. నాకు ఈ సైన్స్లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, అందరికీ ఉంటుంది. 1960s
చంద్రునిపైకెళ్ళి జీవించే యత్నాలు చేస్తామని ఒక మాట బాగా ప్రాకింది. సరే, ఎందుకంటే అప్పుడే ఆమ్స్ట్రాంగ్ అందరూ చంద్రమండలానికెళ్ళి సక్సెస్ఫుల్గా రిటర్న్ అయిన తర్వాత ఆ చంద్రమండలానికి వెళ్ళాము, మరింకా కొన్ని దశాబ్దాల్లో మన సివిలైజేషన్ అక్కడ ఆరంభించొచ్చు, మన మానవ సమాజం అక్కడ మనుగడను ఆరంభించగలదు అని చెప్పి మన ఊర్లలో కూడా అది గొప్పగా చెప్పబడుతూ ఒకరి సినిమాలో కూడా పాటలు పాడేశారు. 2015లో ఒక మినిస్ట్రీ కొరకు యుఎస్కి వెళ్ళినప్పుడు హూస్టన్లో ఒక ఇది జరిగింది, ఈ యొక్క ఎగ్జిబిషన్ జరిగింది. అందులో చంద్రమండలానికి వెళ్ళిన వారిని ప్రశ్నలు అడగచ్చు అన్నప్పుడు అందులో వర్క్ చేసినటువంటి టీం, అప్పుడు పైకి వెళ్ళిన ముగ్గురిలో క్రింద వర్క్ చేసిన ఇక్కడ ఒక టీం. క్రూ, అందులో ఒకరు ఇంకా బ్రతికున్నారు, చాలామంది ఉన్నారు. అందులో ఒకరి దగ్గర Q&A సెక్షన్. అలాగడిగినప్పుడు నాకు ఒక ఛాన్స్ దొరికింది. అతనితో ఒక ప్రశ్న అడిగాను. ఆ చంద్రమండలానికి వెళ్ళి మనం జీవించగలమని చెప్పి, అంటే హ్యూమన్స్ సర్వైవ్ కావచ్చు అన్నారు కదా, హౌ లాంగ్ విల్ ద ప్రాసెస్ టేక్ ప్లేస్ అండ్ వెన్ వీ మే గో, చంద్రమండలానికి వెళ్ళి ఇప్పుడు జీవిస్తాం అనే క్వశ్చన్ వేసినప్పుడు అప్పుడు అతను చక్కగా చెప్పాడు. అటువంటి ప్రాజెక్ట్ని 1990sలోనే నాసా స్టాప్ చేసింది. ఎందుకంటే అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు, నీళ్లు లేవు, ఏమీ లేదు. మనిషిని తీసుకెళ్ళి అక్కడ ఉంచడానికి అక్కడ ఏం లేదు, సదుపాయాలు లేవు. అక్కడి నుండి తేబడినటువంటి ఆ మట్టి రాళ్లను ఇక్కడ మేము వాటిని చెక్ చేస్తూ ఉన్నాం. అదే వారు చెప్పినటువంటి జవాబు. వీళ్లే 30 సంవత్సరాల క్రితం చెప్పారు మనం వెళ్ళి జీవిస్తామని చెప్పారు. సో సైన్స్ ఒకటి చెప్తుంది, 30 సంవత్సరాల తర్వాత లేదని చెప్తోంది. లేదని చెప్తోంది. మనం ఇప్పుడు అందులో ఏమి యోచించాలంటే, సైన్స్ వచ్చి ఫాలబుల్, తప్పు జరిగే అవకాశం ఉంది. తప్పు చేసే ఒక ఉపకరణాన్ని పెట్టుకొని ఇన్ఫాలబుల్, తప్పే చేయనటువంటి ఒక దేవుణ్ణి పరిశోధించడం ఎలా సరి అవుతుంది? సూపర్. అందులో లాజికే లేదు. ఎలాగంటే మీరు చెప్పినట్టుగా ఎల్కేజీ పిల్లోడి దగ్గర ఇండియాలో ఉన్న పెద్ద యూనివర్సిటీ యొక్క డైరెక్టర్ని ఆ ఎల్కేజీ పిల్లోడు వెళ్ళి ఆయన చెక్ చేస్తున్నట్టుగా ఎగ్జామ్ పెట్టి మార్క్ వేస్తే ఎలాగుంటుంది? ఇంకొక మంచి ఉదాహరణ కూడా నాకు జ్ఞాపకం వస్తుంది. నేరస్తుని బోనులో నుంచున్న ఖైదీ జడ్జికి ఐపీసీలోని దండన ఇస్తే ఎలాగుంటుంది? అటువంటి ఒక అర్థాన్నిచ్చే లాజికే ఇది కూడా. ఇది కూడా అదే లాజికే. సో పడిపోవడానికి అవకాశం ఉండే విజ్ఞానము, పతనమే లేనటువంటి, పడే అవకాశమే లేనటువంటి దేవుణ్ణి కొలత వేసి చూడటం, శోధించి చూడటం అనేది, లేక శోధించి లేదని చెప్పేది, అది ఎలాగా అంగీకరించడం అవుతుంది? నన్నడిగితే అది బుద్ధి లేని ఒక కార్యం. అది మూఢనమ్మకాల్లో ఒక కార్యం. మూఢనమ్మకం. మనం ఈ ఎపిసోడ్ ఆరంభించేప్పుడే నమ్మకానికి మూఢనమ్మకానికి మధ్య వ్యత్యాసం చూడాలనుకున్నాం. ఆ 2-3 ఎగ్జాంపుల్స్లో నమ్మకానికి మూఢనమ్మకానికి మధ్య వ్యత్యాసం చూశాం. చాలా సంతోషం. ఈ ప్రోగ్రాం ఇప్పుడు ముగింపునకు వచ్చింది, టైం అయింది. దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో సైన్స్ అండ్ సైన్స్, విజ్ఞానము ఆధ్యాత్మికము, అంటే ఇది మనం ఎలాగ మార్చామంటే ఆధ్యాత్మికము ప్లస్ విజ్ఞానము, ఈ 2 కలయికల కార్యక్రమాన్ని చూస్తున్నాం. మన ఉద్దేశం సైన్స్ తప్పని చెప్పడం లేదు, దేవుడు సరి. అది తప్పైన వారు లెక్కేస్తున్నప్పుడు వారు తప్పైన రిజల్టే ఇస్తున్నారు. అయితే సోర్స్ ఎప్పుడు తప్పైనది కాదనేటువంటిదే మన యొక్క బేసిక్ లక్ష్యం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. వీరి కొరకు, వీరి పరిచర్య కొరకు, రూబెన్ గారి కొరకు ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.